49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 23న జరగబోతున్నది. సో ఎన్నికలకి అటు ఎంఐఎం కానీ బీజేపీ కానీ పోటాపోటీగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఎన్నికలకి అటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కానీ దూరంగా ఉంటున్నాయి. సో మరి దీని వెనకాల కారణం ఏందని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మరి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గౌతమ్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ముందుగా సో ఎట్లా సాగుతుంది మరి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకి అంతా సిద్ధంగా ఉన్నారా? రేపు ఎల్లుండి ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇప్పటివరకు అందరి కార్పొరేటర్స్ను గౌరవ ఎమ్మెల్యే ఎంపీలు అందరూ కూడా కలవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో రెండే పార్టీలు పోటీలో ఉన్నాయి, ఒకటి బీజేపీ, ఇంకోటి ఎంఐఎం. కాబట్టి ఎంఐఎంను అడ్డుకోవాలని చెప్పి హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నారో ఆ అభిష్టం మేరకే రేపు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రతినిధులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు ఓటు హక్కు ఉంది. కాబట్టి మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభిష్టం మేరకే ఈ యొక్క ఓటింగ్లో పాల్గొవాలా. వారికి ఏదైతే మీరు వాళ్ళతో ఎన్నుకోబడ్డారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ విధంగానే రేపు ఆత్మ ప్రబోధానుసారం మీరు ఓట్లో పాల్గొవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సార్ ఒక ఓట్ల పరంగా చూసుకుంటే అటు ఎంఐఎంకి 40కి పైగా ఓట్లు ఉన్నాయి, మీకు కూడా 23కి పైగా ఓట్లు ఉన్నాయి. మిగతా ఓట్లు ప్రతిపక్ష అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి ఉంది. సో మరి ఎట్లాంటి నమ్మకం ఉంది మరి గెలుస్తాను? ఏదైనా ప్రతిపక్ష పార్టీలను ఏమైనా అడిగే ప్రయత్నం చేస్తున్నారు? ఎట్లా యాజ్ ఏ క్యాండిడేట్ గానీ అందరినీ కూడా అడుగుతా ఉన్నాను, ఓటర్స్ అందరి దగ్గర కూడా పోయి ఓటింగ్లో పాల్గొవాలి, ఓటు వేయాలని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఎంఐఎం హైదరాబాద్లో చేస్తున్నటువంటి ఆగడాలు, దౌర్జన్యాలు అడ్డుకోవాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు వచ్చాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే ఎంఐఎంని అడ్డుకోగలుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళ కన్సర్న్లో నడుస్తున్నటువంటి పార్టీ. కాబట్టి గత పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వాళ్ళకు అనుకూలంగానే పోటీ చేస్తారు. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళకు అనుకూలంగానే పోటీ చేయట్లేదు. కాబట్టి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏదైతే ఓటింగ్ కూడా పాల్గొద్దని అయితే చెప్తా ఉన్నారో ఈ రెండు పార్టీలు కూడా ఆలోచించుకోవాలా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రాథమిక హక్కు. వాళ్ళు కూడా మొన్న ఇక్కడ ఓటేసేటువంటి యొక్క ప్రజాప్రతినిధి ఉన్నారో వాళ్ళు కూడా వారి యొక్క లోకల్ బాడీ ఎలక్షన్లలో ప్రజల ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు. కాబట్టి వాళ్ళైతే ఓటు హక్కు వేయించుకొని ఓటు ద్వారానే వచ్చినటువంటి అవకాశాన్ని మళ్ళీ ఇంకొక ప్రజాప్రతినిధి ఎన్నుకోవడానికి మేము ఓటేయనేది వేయవద్దు అని చెప్పి ఏదో పార్టీలు నిర్బంధం పెడుతున్నాయో అది మంచి పరిణామం కాదు, అది ప్రజాస్వామ్యానికి ముప్పు. కాబట్టి ఈ పార్టీలన్నీ కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలా. పార్టిసిపేట్ చేసి ఎంఐఎంకు వ్యతిరేకంగా ప్రజలైతే కోరుకుంటారో ఆ విధంగా ఓటు వేయాలని చెప్పి. ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు సార్? బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎన్నికలకి దూరంగా ఉండడానికి వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఎంఐఎం అభ్యర్థి గెలవాలంటే రెండు కూడా దూరంగా ఉండాలా. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఆపాలా. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కనుక గెలిచినట్టయితే మాకు పుట్టగతులు ఉండవు. కాబట్టి వారి సాయంతో మళ్ళీ రేపు లోకల్గా మేము గెలుస్తాము. తర్వాత మేము మరి వారికి సాయం చేస్తేనే మాకు సాయం చేస్తారు. కాబట్టి ఒకటే విధమైనటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి పార్టీలు, కుటుంబ పార్టీలు, ఎంఐఎం, తర్వాత బీఆర్ఎస్, బీజేపీ, మన కాంగ్రెస్ అన్నీ కూడా ఒకే ఫ్యామిలీ ఓరియంటెడ్ పార్టీలు. వీళ్ళు అందరూ కూడా కలిసి దోసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి పార్టీలు. కాబట్టి ఆ విధంగానే అండర్స్టాండింగ్తో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎన్నికలకి మరి ఎందుకు గౌతమ్ గారిని గెలిపించాలి అని అంటే ఏం చెప్తారు? ఎందుకు గౌతమ్ గారికి ఓటేయాలంటే ఏం చెప్తారు? ఈ యొక్క హైదరాబాద్ అభివృద్ధి చెందాలన్నా, హైదరాబాద్ ప్రజలు శాంతియుతంగా ఉండాలన్నా, హైదరాబాదు ఏదైతే యాకత్పుర, బహదూర్పుర ఉన్నటువంటి హిందువులు అక్కడ నివసించకుండా చేసినటువంటి పార్టీ అవుతుందో ఆ పార్టీ మిగతా ప్రాంతానికి కూడా వస్తే రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలన్నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉంది. అదే ఒక హైదరాబాద్కే పరిమితం కాదు, రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా అవుతుంది. రజాకార్ల వంశ పారంపర్యంగా వచ్చినటువంటి ఈ పార్టీ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలైతే కోరుకుంటారో అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బలపరచాలని చెప్పి కోరుతాను. ప్రధానంగా ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు అంటే హైదరాబాద్ మహానగరంలో కిషన్ రెడ్డి గారు కానీ ఈటెల రాజేందర్ గారు కానీ హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల ఎంపీగా ప్రాతిపదిక వహిస్తున్నారు. సో మీరు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు కదా, సో ఎట్లాంటి అంశాల మీద కొట్లాడబోతున్నారు? ఏమేమి చెప్తారు అసలు? సమస్యలు అనేది జనరల్గా హైదరాబాద్లో ఇంతకుముందే ఈటెల రాజేందర్ గారు కూడా చెప్పినారు, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్ జరుగుతోంది. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ అంటే ఏదో హైటెక్ సిటీ కాదు. ఇక్కడ ఉన్నటువంటి అంబర్పేట ఉంది, ముషిరాబాద్ ఉంది, యాకత్పుర ఉంది, చార్మినార్ ఉంది. ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఒక భాగం. కాబట్టి హైటెక్ సిటీలు రోడ్ల నుంచి బాగా డెవలప్మెంట్ ఉందని చెప్పడం కాకుండా ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయో అటువంటి సౌకర్యాలు ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నిధులు వచ్చేది కూడా హైదరాబాద్ నుంచి, ఆ నిధులన్నీ కూడా 1/3 పాపులేషన్ ఉన్నటువంటి హైదరాబాద్లో వెచ్చించాలని, ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి
అంబర్పేట లేకుంటే ముషిరాబాద్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా అటువంటి సౌకర్యాలు కల్పించాలా, ఒక మంచి శుభ్రమైనటువంటి నీరు, మంచి మురికి వాడలు లేకుండా చూడాలని చెప్పి, అట్లా ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత హెల్త్ సెంటర్స్ కూడా నిర్మాణం చేయాలని చెప్పి, ఆ విధంగా న్యాయవంత పాత్రగా నేను కౌన్సిల్లో బాగా వినిపించి రాష్ట్రపతి నుంచి రావాల్సిన నిధులు నేను తీసుకురావాలి. ప్రధానంగా మీ గురించి మాట్లాడాలంటే విద్యార్థి నాయకుడి నుండి ఇప్పుడు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయబోతున్నారు. సో మీ కష్టం కనిపిస్తూ ఉంది. సో మరి ఏంటి, మరి ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిస్తే ఏంటి, మరి గౌతమ్ రావు గారు చేయబోతుంది ఏంటి? అదే హైదరాబాద్ ప్రజలకు మంచి నివసించేటువంటి సౌకర్యాలు కల్పించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, ఎడ్యుకేషన్ విషయంలో, హెల్త్ విషయంలో కూడా సరైనటువంటి సౌకర్యం కల్పించగా ప్రయత్నం చేస్తాను. సో ఎట్లా ఉండబోతుంది పోటీ ఎట్లా ఉంటుంది అంటారు? మరి అటు రెండు పార్టీలు లేవు, మీ ఎంఐఎంకి మీకే మధ్యలో ఉంటే ఎక్కువ మెజార్టీ ఎంఐఎంకే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది? ఎంఐఎంకు మెజార్టీ లేదు, సెకండ్ మెజార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ. మిగతా రెండు పార్టీలు ఉన్నటువంటి ఓటర్స్ ఏతున్నారో వాళ్ళ అభ్యర్థులు లేరు కాబట్టి వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎంఐఎంను అడ్డుకోవాలి కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బలపరచమని చెప్తున్నారు. తప్పకుండా విజయం సాధించబోతా ఉన్నాను. థ్యాంక్ యూ.